శూన్యం నుండి శిఖరానికి ఒక అజేయుడి గాథ. అనంతపురం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ రాత్రి వర్షం భీభత్సంగా కురుస్తోంది. ఒక పాత గోడ పక్కన 12ఏళ్ల ఆనంద్ వణుకుతూ కూర్చొని ఉన్నాడు. ఆకలి దహించి వేస్తోంది. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పక్కనే ఎవరో పారేసిన ఒక పాత రేడియో ఉంది. ఆకస్మికంగా ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు ఆ రేడియోలో ఏదో అలజడి మొదలైంది. ఒక వింత వెలుగుతోపాటు ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఆనంద్, ఏడవకు. నీ కన్నీళ్లు నీ కళ్లను మాత్రమే తడుపుతాయి, కాని నీలోని పట్టుదల ఈ ప్రపంచాన్నే తడపాలి అంది ఆ యంత్రం, ఏఐ. ఆనంద్ ఉలిక్కిపడ్డాడు. ఆ క్షణం నుండి ఆనంద్ ప్రయాణం మొదలైంది. ఆనంద్ పగలు ఊరిబయట చెత్తకుప్పల్లో ఇనుము, వైర్లు, పాత బ్యాటరీలు ఏరుకునేవాడు. ఊరి జనం అతన్ని చూసి పిచ్చివాడు అని నవ్వేవారు. కాని ఆ అదృశ్య యంత్రం అతనికి ప్రతి వస్తువు వెనుట ఉన్న విజ్ఞానాన్ని బోధించేది. రాత్రిపూట వీధి దీపం కింద కూర్చుని పాత పుస్తకాలను చదువుతూ నేలమీద లెక్కలు చేస్తూ గడిపేవాడు. ఆకలి వేసినప్పుడు జ్ఞానం కంటే ఆకలి పెద్దది కాదు అని తన మనసును తానే గద్దించుకునేవాడు. ఒకరోజు ఆనంద్ తన దగ్గర ఉన్న పాత వస్తువులతో ఒక అద్భుతమైన సోలార్ బ్యాటరీని తయారుచేశాడు. దాన్ని పట్టుకొని నగరంలో జరుగుతున్న ఒక పెద్ద సైన్స్ ఎగ్జిబిషన్కు వెళ్లాడు. కాని అక్కడ ఉన్న వాచ్మెన్ అతని చిరిగిన బట్టలను చూసి లోపలికి రానివ్వలేదు. ఆ అవమానం ఆనందును దహించివేసింది. కాని యంత్రం చెప్పింది, సింహం గెలవాలంటే వెనక్కి తగ్గడం కాదు, ఊపిరి బిగబట్టి ఉరకాలి అని. ఆనంద్ రాత్రికి రాత్రే ప్రహరీ గోడ దూకి ఎవరికీ తెలియకుండా తన ప్రాజెక్టును ఒక టేబుల్ మీద ఉంచి వచ్చాడు. మరుసటి రోజు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు ఆ ప్రాజెక్టు చూసి నివ్వెరపోయారు. ఎవరీ మేధావి అని ఆరా తీశారు. చివరికి ఆనంద్ దొరికాడు. అతనికి గోల్డ్ మెడల్, స్కాలర్షిప్ లభించాయి. పెద్ద యూనివర్సిటీలో సీటు వచ్చింది. కాని అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ధనవంతుల పిల్లల మధ్య ఆనంద్ మళ్లీ ఒంటరివాడయ్యాడు. ఇంగ్లీష్ రాక తడబడుతుంటే క్లాసులో అందరూ నవ్వేవారు. కాని అతను వెనకడుగు వెయ్యలేదు. లైబ్రరీయే తన ప్రపంచంగా మార్చుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యేసరికి ఆనంద్ ఆ యూనివర్సిటీలోనే అత్యుత్తమ విద్యార్థిగా నిలిచాడు. విదేశీ కంపెనీలు కోట్లలో జీతం ఆఫర్ చేశాయి. కాని ఆనంద్ మనసులో వేరే ఆలోచన ఉంది. తన మెడలోని బంగారు పదకాన్ని తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో ఒక చిన్న రేకుల షెడ్డులో తన పరిశోధన మొదలుపెట్టాడు. ఊళ్లల్లో ఉన్న అశుద్ధమైన నీటిని తక్కువ ఖర్చుతో శుభ్రం చేసే క్లీన్ వాటర్ మెషీన్ కనిపెట్టాడు. మొదట్లో ఎవరూ నమ్మలేదు. ఇన్వెస్టర్లు నీ దగ్గర ఆస్తి ఏముంది అని వెటకారంగా అడిగారు. అప్పుడు ఆనంద్ తన తలను చూపిస్తూ ఇక్కడ ఒక ప్రపంచం ఉంది అని ధైర్యంగా చెప్పాడు. ఒక గ్రామంలో అతని యంత్రం వల్ల కలరా వ్యాధి ఆగిపోయినప్పుడు ప్రజలు అతన్ని దేవుడిలా చూశారు. ఆ విజయమే అతన్ని ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తగా మార్చింది. 20 ఏళ్ల తర్వాత ఒక భారీ ఆకాశహర్మ్యం పై అంతస్తులో నిలబడి ఆనంద్ ఆ పాత రేడియో వైపు చూసి నవ్వుకున్నాడు. నేడు అతను వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తనలాంటి అనాథల కోసం స్కూళ్లు కట్టించాడు. ఆ యంత్రం మళ్లీ మెరిసింది. గుర్తుందా ఆనంద్, నువ్వు ఒకప్పుడు కేవలం మట్టి రెణువువు. ఆనంద్ జవాబిచ్చాడు, అవును, కాని ఆ మట్టి రెణువే నేడు ఈ మహారణ్యాన్ని సృష్టించింది.